ప్రజలకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఇంపార్టెంట్, ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్లో, ఎక్కడైనా సరే, సిటీలో అయినా సరే, ప్రజలు ఓటేసే ముందు 100 విధాలుగా ఆలోచించండి. ఓటు ఎవరికి వేయాలి ఆలోచించండి. ప్రభుత్వ బడిలో చదివించే తల్లిదండ్రులు పోటీ చేస్తే వాళ్ళకి వేయండి ఓటు. కాన్వెంట్ స్కూళ్ళల్లో బాగా డబ్బున్నోనికి ఓట్లు వేయకండి. ఎందుకంటే వాళ్ళు మన పిల్లల గురించి పట్టించుకోరు. అసలు వాళ్ళ పిల్లలను కాన్వెంట్ స్కూల్లో చదివించుకున్నప్పుడు మన గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు వస్తారు? వాళ్ళు పట్టించుకోరు. అసలు నా పిల్లలే చదువుకుంటలేరా, నాకెందుకు అన్నట్టు ఉంటుంది. మరి వాళ్ళకి ఓట్లేస్తే మన పిల్లలు ఆగమైనట్టే కదా, అంతే కదా. వాళ్ళ ఇళ్ళలో పెద్ద పెద్ద ఫిల్టర్లు పెట్టుకుంటారు, వాటర్ ఫిల్టర్ పెట్టుకుంటారు. మరి మనకు నీళ్ళు ఎట్లా? వాళ్ళకు కూడా బాధ అనిపిస్తేనేమో నీళ్ళు తెప్పిస్తారు, వాళ్ళకి బాధ లేదు కదా. మంచి బోర్ వేసుకొని, మంచి బిల్డింగ్ కట్టుకొని, కిరాయిలు వస్తాయి, లక్షల కిరాయిలు వస్తాయి, వాళ్ళకు నడిచిపోతుంది. అటువంటి వాళ్ళకు ఓటు వేయద్దు. మనతో పాటు కష్టాలు అనుభవించే వారికే ఓటు వేయాలి. ఓటు నమ్ముకోవడం కాదు. ఇవాళ ఓటు నమ్ముకున్నప్పుడు, వాడు ఓటు కొన్నప్పుడు, ₹1,00,00,000 పెట్టుబడి పెట్టినప్పుడు వాడు బిజినెస్ చేస్తుండు, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసిండు. మీరు ఆలోచించాలి. విద్యా వైద్యాన్ని వ్యాపారంగా చేసిన చూసినవా? విద్యా వైద్యాన్ని ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేటు అన్నీ చేసిన చూసినవా? వానికి ఓటు వేయద్దు. వానికి ఓటు వేస్తే ఏం చేస్తాడు? వాడు బిజినెస్ చేసేస్తాడు. రాజకీయం కూడా బిజినెస్ చేస్తాడు, వ్యాపారంగా మార్చేస్తాడు. విద్యా వైద్యం ఇప్పుడు వ్యాపారమే. లక్షల ఫీజులు, కూలినాలు చేసుకుంటాడు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివించలేడు. సంవత్సరానికి 1,00,000, 2,00,000, 3,00,000 ఫీజులు అంటే ఎడికెళ్ళి ఇస్తాడు. ఈ ప్రభుత్వాలు కూడా ఫీజు రియంబర్మెంట్ అంటారు వేస్ట్. అవి ఎప్పుడో అవి వచ్చేది ఎంతనో సచ్చేది ఎంతనో అది గ్యారెంటీ లేదు. ఫస్ట్ అయితే మనం కట్టాలి కదా, ఫీజు అయితే కట్టాలి కదా. తర్వాత వస్తాయేమో, కానీ వస్తే రావో కూడా తెలియదు. ప్రజలారా మరి ముఖ్యంగా ఆలోచించండి. ధర్మానికి ఓటేయండి, న్యాయానికి ఓటేయండి, మంచోనికి ఓటేయండి. ఉచిత పథకాలని చెప్పి ఆశ చెప్తారు, వాళ్ళ మాటలు నమ్మకండి. అప్పులపాలు అయింది ఇప్పుడు తెలంగాణ. ఒక్క మనిషి మీద 2 లక్షలే ఉన్నాయి అంటారు. మరి ఎవడు కట్టాలి? ఉన్నోడు కడతాడు, లక్షల కిరాయి వస్తాడు కడతాడు. లేదంటే ఇప్పుడు భూస్వాములు ఉన్నారు, వాళ్ళకి రైతు బంధు, రైతు బీమా, రైతు కిసాన్ రుణమాఫీ ఇవన్నీ వస్తున్నాయి. ఎవడన్నా అన్నం లేనికి అన్నం పెడతాడు, పేదలకు సాయం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వాలు ఏంది? భూస్వాములు లక్షల కొద్దిగా రేటు ఉన్నది. ఒక్కొక్క ఎకరం భూమి 10 లక్షలు, 100 కోట్లు. తెలంగాణలో మారుమూల గ్రామాన కూడా 10 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు ఉన్నది ఎకరం భూమి. అంటే లక్షాధికారం అంటే వానికి సాయం చేస్తున్నారు. పోనీ వాళ్ళు నిజంగా రైతులు అంటే నిజంగా రైతులకు ఏ తప్పేం లేదు, కానీ నిజంగా రైతులు కాదు. హైదరాబాద్లో లక్షల కిరాయిలు వస్తాయి. అటువంటి వాడు ఆ లక్షలు వచ్చిన కిరాయిలతో తీసుకొని ఊర్లో కొన్ని పొలాలు కొంటుండు, జాగాలు కొంటుండు, వానికి రైతు బంధు ఇస్తారు. ఇది సబబు కాదు. ఇంకోటి ముఖ్యంగా విషయం ఏంటంటే ప్రభుత్వాలు ఆలోచించాలి. పేదవాళ్లకు సహాయం చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడైతే భూమి పడవ ఉంటుందో, ఎక్కడైతే ఉట్టిగా వేస్ట్గా ఉంటుందో, ఆడ వేస్ట్గా ఉందంటే ఆ భూమి ప్రభుత్వం తీసేసుకోవాలంటే. లేదంటే నువ్వు వేయి, లేదంటే నువ్వు వేయకపోతే